హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేయడానికి ప్రజాపాలన పేరుపైన గ్రామ సభలు పెట్టి దరఖాస్తులు స్వీకరించడానికి అయితే సిద్ధమైంది. ఈ దరఖాస్తులు 28/12/2023 నుండి 6/1/2024 వరకు ఈ దరఖాస్తులు స్వీకరించడానికి అయితే సిద్ధమైంది. ఈ దరఖాస్తును ఏ విధంగా ఫిల్ చేయాలి, మరి అన్నింటికీ ఒకటే దరఖాస్తా వేరు దరఖాస్తులా అనేది నేను ఈ వీడియోలో అయితే క్లారిటీగా చెప్తున్నాను. మొదటగా ఈ ప్రజాపాలన దరఖాస్తు అనేది ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఈ దరఖాస్తులో ఆరింటికి కలిపి ఒకటే దరఖాస్తు. ఈ దరఖాస్తు ఏ విధంగా నింపాలనో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మొదటగా కుటుంబ వివరాలు, దరఖాస్తుదారు వివరాలు. మొదటగా దరఖాస్తుదారు పేరు, ఎవరైతే ఫుడ్ సెక్యూరిటీ కార్డులో అంటే రేషన్ కార్డులో ఎవరైతే యజమాని ఉంటారో వారి యొక్క పేరు ఇక్కడ రాయాలి. తర్వాత జెండర్, స్త్రీ అయితే స్త్రీ, పురుషులైతే పురుషులు, మీ జెండర్ ఏదైతే అది ఇక్కడ ఈ బాక్స్లలో టిక్ చేయాలి. తర్వాత క్యాస్ట్, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, బీసీ, మైనార్టీ, మీరు ఏ కులానికి ఏ కేటగిరీకి సంబంధించిన వారో దాని పక్కన డబ్బాలో ఇక్కడ టిక్ మార్క్ అయితే చేయాలి. తర్వాత పుట్టిన తేదీ, ఈ పుట్టిన తేదీ అనేది ఈ కుటుంబ యజమాని యొక్క పుట్టిన తేదీ ఇక్కడ రాయాలి. వారి యొక్క ఆధార్ నెంబరు, యజమాని యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ రాయాలి. రేషన్ కార్డ్ నెంబరు, ఆ యజమాని యొక్క రేషన్ కార్డ్ నెంబరు. మొబైల్ నంబర్ కూడా ఆ యజమానిది ఇక్కడ రాయాలి. వృత్తి, ఇప్పుడు ప్రస్తుతం ఏ వృత్తిలో ఉన్నారో వారి యొక్క వృత్తి ఇక్కడ రాయాలి. అగ్రికల్చర్ అయితే అగ్రికల్చరు, ప్రైవేట్ ఎంప్లాయ్ అయితే ప్రైవేట్ ఎంప్లాయ్, మీరు ఏదైతే చేస్తున్నారో అది ఇక్కడ రాయాలి. ఈ పక్కన దరఖాస్తు సంఖ్య అనేది మీరు ఇక్కడ ఇది రాయకూడదు. ఈ దరఖాస్తు సంఖ్య అనేది అధికారులు మాత్రమే రాసుకుంటారు. ఫోటో మాత్రం కంపల్సరీగా ఇక్కడ పేస్ట్ చేయాలి. ఈ కుటుంబ యజమాని యొక్క ఫోటో మాత్రం ఇక్కడ పేస్ట్ చేయాలి. తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు, ఈ కుటుంబ సభ్యుల వివరాలు అనేది ఫుడ్ సెక్యూరిటీ కార్డులో రేషన్ కార్డులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారి యొక్క సీరియల్ నెంబర్ ప్రకారం ఇక్కడ ఇవన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుదారునితో సంబంధం, ఆ కుటుంబ యజమానికి మీరు ఏమవుతారో, భర్త అయితే భర్త, కూతురు అయితే కూతురు, కొడుకు అయితే కొడుకు, వారి యొక్క పేర్లను ఇక్కడ మెన్షన్ చేయాలి. లింగం, స్త్రీ అయితే స్త్రీ, పురుషులైతే పురుషులు, వరుసగా వాళ్ళ యొక్క రాయాలి. పుట్టిన తేదీ, వారి యొక్క పుట్టిన తేదీలు అందరికీ ఉంటాయి కాబట్టి ఇక్కడ వారి యొక్క పుట్టిన తేదీ రాయాలి. వారి యొక్క ఆధార్ నెంబరు ఈ విధంగా ఫిల్ చేసి తర్వాత ఎవరైతే ఈ రేషన్ కార్డులో ఇంకా పేరు యాడ్ కాలేదో వారి యొక్క వివరాలు కూడా నెక్స్ట్ సీరియల్ నెంబర్లో వారి రాసి ఇక్కడైతే పెట్టాలి. నెక్స్ట్ చిరునామా, ఇంటి నెంబరు, మీరు ఊర్లో అయితే ఇంటి నెంబర్ ఉంటుంది, అదే టౌన్లో అయితే వీధి నెంబర్ ఉంటుంది, ఇక్కడ నింపాలి. గ్రామం అయితే గ్రామం, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, వార్డు నెంబరు, మీరు ఏ వార్డు నెంబర్ అయితే ఏ వార్డులో ఉంటారో అక్కడ ఆ వార్డు నెంబర్ అనేది రాయాలి. మండలం, మీరు యొక్క మండలంలో ఉంటే మండలం పేరు, మున్సిపాలిటీ ఉంటే మున్సిపల్ పేరు ఇక్కడ రాయాలి. జిల్లా పేరు రాయాలి. అభయస్థం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు, కావలసిన పథకాలు లబ్ధి కొరకు ఇక్కడ టిక్ చేయండి అని ఉంది. ఫస్ట్ మొదటగా మహాలక్ష్మి పథకం, ఈ మహాలక్ష్మి పథకానికి మీరు ఎలిజిబుల్ అయి ఉంటే ప్రతి నెల 2000 ఆర్థిక సాయం రావాలంటే ఇక్కడ ఈ డబ్బాలో టిక్ మార్క్ చేయాలి. అదేవిధంగా సెకండ్ వన్ 500కు గ్యాస్ సిలిండర్ కావాలి అనుకుంటే అక్కడ సిలిండర్ డబ్బాలో టిక్ చేయాలి. గ్యాస్ కనెక్షన్ ఆల్రెడీ మీకు ఉంటుంది కాబట్టి అక్కడ ఆ గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఇక్కడ రాయాలి. తర్వాత సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, మీరు ఇండియన్ గ్యాస్ అయితే ఇండియన్ గ్యాస్, భారత్ గ్యాస్ అయితే భారత్ గ్యాస్, ఆ యొక్క కంపెనీ పేరు రాయాలి. సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య, మీరు సంవత్సరానికి యావరేజ్గా గ్రామాల్లో అయితే ఒక 4 నుంచి 5 లేదా 6 సిలిండర్లు వాడతారు. నెలకు కాకుండా 2 నెలలకు ఒక సిలిండర్ అనుకున్న 6, అదే పట్టణంలో నివసించేవారైతే నెలకు ఒకటి అనుకున్న 12, అట్లా మీరు ఎన్ని వాడతారో అని ఆ సంఖ్య మాత్రం ఇక్కడ మీరు వేసుకోవాలి. నెక్స్ట్ వన్ రైతు భరోసా పథకం, ఈ రైతు భరోసా పథకము రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000 రావాలంటే మీరు రైతునా కౌలు రైతా, రైతు అయితే రైతు దగ్గర టిక్ చేయాలి. కౌలుకి ఇచ్చిన వాళ్ళు ఉంటే గిట ఆ కౌలుని చేస్తున్న వారైతేనేమో అక్కడ టిక్ చేసుకోవాలన్నమాట. పట్టాదారు పాస్ పుస్తకం నంబర్లు అని ఎందుకనంటే ఒక నంబర్ ఉండొచ్చు, 2 నంబర్ ఉండొచ్చు, కాబట్టి మీకు ఒకటి ఉంటే ఒక నంబర్ రాయాలి, 2 ఉంటే 2 నంబర్ రాయాలి. ఆ 2 నంబర్లు ఎందుకు వస్తాయి, మన రెవెన్యూలో అయితేనేమో ఒక నంబర్ వస్తుంది, పక్క రెవెన్యూలో కూడా మీకు ల్యాండ్ ఉంటే అక్కడ కూడా ఒక పాస్బుక్ వస్తుంది, కాబట్టి ఆ నంబర్ కూడా ఇక్కడ వేయాల్సి ఉంటుంది. తర్వాత సాగు చేస్తున్న భూమి వివరములు,
సర్వే నంబరు, విస్తీర్ణం. మీకు 2-3 సర్వే నెంబర్లు ఉంటే ఆ సర్వే నెంబరు పలాని 4 సర్వే నెంబర్లో 2 ఎకరాలు ఉందనుకోండి, 4-20 గుంటలు ఎంత ఉంటే అంత. మీరు 2 సర్వే నెంబర్లు ఉంటే 2 సర్వే నెంబర్లు, 3 ఉంటే 3, అక్కడ సర్వే నెంబరు, విస్తీర్ణం ఈ బాక్స్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. వ్యవసాయ కూలీలకు ఏటా రూపాయలు 12,000. మీరు ఎలాంటి భూమి లేదు అనుకుంటే ఇక్కడ టిక్ చేస్తారు. మీకు ఎందుకంటే భూమి లేని నిరుపేదలకు కూడా ఇది ఉంది కాబట్టి అక్కడ టిక్ చేసి మీ యొక్క ఉపాధి హామీ జాబ్ కార్డు మీకు ఉంటుంది కాబట్టి ఆ జాబ్ కార్డు నెంబరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఇందిరమ్మ ఇండ్ల పథకం. ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం. మీరు కనుక ఇందిరమ్మ ఇండ్ల కోసము అప్లికేషన్ చేయాలనుకుంటే అక్కడ టిక్ చేసుకోండి. అమరవీరులు మరియు ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం. దీనికోసం అంటే దీన్ని ఎవరు చేస్తారు? ఎవరైతే ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేసి అమరులై ఉంటారో వారి యొక్క కుటుంబం ఉంటుందో ఆ కుటుంబం వాళ్ళు ఇక్కడ ఫిల్ చేస్తారు. ఒకవేళ లేనట్లయితే గ్రామాల్లో అయితే ఎవరు ఏం లేకుంటే అక్కడ అని డాష్ 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 అని వస్తుంది. తర్వాత ఉంటే కనుక అమరవీరుల కుటుంబం రైట్ మార్క్ పెట్టాలి. అమరుల పేరు, వారి యొక్క పేరు, ఎప్పుడు అమరుడైండు ఆ సంవత్సరం, ఎఫ్ఐఆర్ నంబరు. మీకు ఆల్రెడీ ఎప్పుడో ఒకసారి ఉద్యమంలో పార్టిసిపేట్ కేసులు ఏంటాయి కాబట్టి ఆ ఎఫ్ఐఆర్ నంబర్ ఇక్కడ రాయాల్సింది. ఒకవేళ మీకు ఎఫ్ఐఆర్ నంబర్ లేదనుకోండి, మీకు మీ 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 మండలంలో ఉన్న ఎస్ఐ వాళ్ళు కూడా మీకు అందుబాటులో ఉంటారు. మీ గ్రామసభ దగ్గర కూడా కొంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకి చెప్తే ఆ సంవత్సరం పేరు చెప్తే ఆ సంవత్సరంలో ఎన్ని కేసులు అయినాయి ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా వాళ్ళకి తెలిసి ఉంటాయి. మీకు ఖాళీ సంవత్సరం చెప్పినా మీకు వాళ్ళు ఎఫ్ఐఆర్ నెంబర్ ఇస్తారు. వారి యొక్క డెత్ సర్టిఫికేట్ నెంబరు, ఆ నెంబర్ కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో మీరు పాల్గొన్నారా? అవునైతే అవును, కాదైతే కాదు. అయినచో సంబంధిత ఎఫ్ఐఆర్ నంబరు మరియు సంవత్సరం. ఇప్పుడు చెప్పినట్టుగా మీకు పోలీస్ స్టేషన్లో వాళ్ళకి అనుకుంటే మీతో ఉంటే మీరు డైరెక్ట్ రాయొచ్చు. ఒకవేళ మీరు మర్చిపోయినట్టుంటే కూడా వాళ్ళకు అడిగితే వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు చూసి చెప్తారు. నెక్స్ట్, ఒకవేళ జైలుకు వెళ్ళినచో వాటి వివరాలు. మీరు ఉద్యమంలో పాల్గొన్నారు, జైలు కూడా వెళ్ళారు అంటే ఆ జైలు పేరు, స్థలము, శిక్షకు సంబంధించిన వివరాలు ఇక్కడ నింపాల్సి ఉంటుందన్నమాట. ఇది నెక్స్ట్ వన్, గృహజ్యోతి పథకం. కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కోసము మీరు అప్లై చేస్తున్నారు కాబట్టి ఇక్కడ 0 నుంచి 100 యూనిట్లు వాడితే అక్కడ టిక్ చేయండి. 100 నుంచి 200 మధ్య వాడితే అక్కడ టిక్ చేయండి. 200 పైబడి వాడితే అక్కడ టిక్ చేయండి. మీరు ఏ దాంట్లో ఉన్నారో మీరే తెలుసుకొని మీరు ఎప్పటికి వాడుతుంటారు కాబట్టి ప్రతి నెల అక్కడ ఆ బాక్స్లో టిక్ చేయాల్సి ఉంటుంది. గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య. గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య. ఇది యాక్చువల్గా అయితే మేము వాళ్ళకు కన్సల్ట్ చేశాము ఎలక్ట్రిక్ వాళ్ళకి. వాళ్ళు ఏమన్నారంటే సర్వీస్ నెంబర్ రాయమని చెప్పారనమాట. సర్వీస్ నెంబర్, మీకు సర్వీస్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఆ సర్వీస్ నెంబర్ని ఇక్కడ ఫిల్ చేయాలి. నెక్స్ట్, చేయూత పథకం. చేయూత పథకం కింద నెలకు 4,000 మరియు దివ్యాంగుల పెన్షన్ 6,000 పొందేందుకు ఈ క్రింది వివరములు తెలపండి. కింద ఏముంది బ్రాకెట్లో, ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయని అవసరం లేదు. ఒకవేళ ఆల్రెడీ మీకు దివ్యాంగుల పెన్షన్ వస్తుంది, మళ్ళీ అప్లై చేయడానికి అవసరం లేదు. మీకు ఆల్రెడీ వస్తుంది కాబట్టి మీరు నింపొద్దు. వృద్ధాప్య పెన్షన్ వస్తుంది మీ కుటుంబంలో, ఆల్రెడీ వస్తుంది కాబట్టి ఇది నింపని అవసరం లేదు. ఒకవేళ ఒకటి వృద్ధాప్య పెన్షన్ వస్తుంది, ఇంకోటి దివ్యాంగులు కూడా ఉన్నారు మీ దాంట్లో రావట్లేదు కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే టిక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. లేదు మీరు కొత్తగా మాకు ఎలాంటిది లేదు, ఇంకా దరఖాస్తు చేసుకోలేము, మీకు దరఖాస్తు చేసుకున్నప్పుడు రాలేదు, ఇప్పుడు మాకు కావాలనుకుంటే కూడా ఇది ఫిల్ చేసుకోవచ్చు. వచ్చిన వారు మాత్రం దీన్ని నింపని అవసరం లేదు. ఇదండి వృద్ధాప్య పెన్షన్ అయితే వృద్ధాప్య, గీత కార్మికులు అయితే గీత కార్మికులు, డయాలసిస్ పేషెంట్స్ అయితే అక్కడ, ఇక బీడీ కార్మికులు, ఒంటరి మహిళ, వితంతు, చేనేత, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, పైలేరియా బాధితులు, ఇవన్నీ ఎవరైతే వాళ్ళు అక్కడ పక్కన టిక్ చేయాల్సి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది నెక్స్ట్, జతపరచవలసిన పత్రులు. ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతి, తర్వాత తెల్ల రేషన్ కార్డు జిరాక్స్. ఇవైతే కంపల్సరీగా వాటి వెంట అటాచ్ చేయాలన్నమాట. మీరు ఎప్పుడైతే ఈ దరఖాస్తు ఫామ్ నింపుతారో వాటి వెనుక కంపల్సరీ మాత్రం ఇవి జిరాక్స్లు పెట్టి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. పైన సమర్పిస్తున్న వివరాలన్నీ వాస్తవమని ధృవీకరిస్తున్నాను. ఎవరైతే అప్లికేషన్ చేస్తారో వాళ్ళ యొక్క సంతకము, వాళ్ళ సంతకం అయితే సంతకము, వేలిముద్ర అయితే వేలిముద్ర, పేరు, తేదీ. ఎప్పుడు 28 తారీఖు అప్లై చేస్తే 28 తారీఖు, తర్వాత 29 అయితే 29, అట్లా ఆ డేట్ వేసి సబ్మిట్ చేయాలి. తర్వాత ప్రజాపాలన దరఖాస్తు రసీదు. మీరు ఏ సెంటర్లో అయితే ఈ దరఖాస్తు ఫారాన్ని సబ్మిట్ చేస్తారో అక్కడ వాళ్ళు అధికారులు ఏం చేస్తారంటే వారి యొక్క దరఖాస్తు సంఖ్య, ఆ రిజిస్టర్లో రాసుకున్న ఆ దరఖాస్తు సంఖ్యని ఇక్కడ నంబర్ వాళ్ళు వేసి మీ వార్డు కోడ్, జీపీ కోడ్, వార్డు కోడ్ అనేది మీకు అవగాహన ఉంటే రాస్తారు. లేదంటే మీ పంచాయతీ కార్యదర్శి దగ్గర మీ జీపీ కోడ్ అనేది ఉంటుంది. ఆ జీపీ కోడ్ వాళ్ళు నంబర్ ఇస్తారు. మీకు వాళ్ళు అడిగితే చెప్తారు, అక్కడ ఆ నంబర్ వేయండి. మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ వాళ్ళు చెప్తారు, అక్కడ ఆ నంబర్ వేయండి.
మీరు ఆల్రెడీ మీద ఫామ్లో వేస్తారు కాబట్టి వాళ్ళు ఇక్కడ అది వేసేసి మీకు ఈ దరఖాస్తు ఇదంతా నింపి కూడా మీకు ఈ రసీదుని అయితే ఇస్తారు. మీ పేరు, తండ్రి పేరు, మీరు ఏ పథకానికి అప్లై చేసుకున్నారు, మహాలక్ష్మి పథకమా, రైతు భరోసానా, ఇండ్ల పథకమా, జ్యోతి పథకమా, చేయూత పథకమా, మీరు అన్నింటికి అప్లై చేస్తే అన్నింటికి టిక్ మార్క్ చేసేసి వాళ్ళ యొక్క పేరు, వాళ్ళ హోదా, వాళ్ళ స్టాంప్ ముద్ర చేసి మీకు ఈ రిసిప్ట్ని అయితే కంపల్సరీగా మీకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు కంపల్సరీ ఈ రసీదుని తీసుకొని పెట్టుకోవాలి. ఇది ఈ దరఖాస్తుదారు యొక్క పూర్తి వివరాలు. ఇంకా మీకు కొన్ని డౌట్స్ ఉండొచ్చు. మాకు ఇంతవరకు రేషన్ కార్డే లేదు, మేమేం చేయాలి? రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఫామ్ నింపుతున్నారు, మరి రేషన్ కార్డు లేని వాళ్ళు ఏం చేయాలి? మీకు ప్రతి గ్రామ పంచాయతీలో మీకు కౌంటర్స్ అనేవి ఏర్పాటు చేశారు. మీ దగ్గర 200 రేషన్ కార్డులు ఉంటే 2 కౌంటర్లు ఉంటాయి. మరొకటి అదనంగా ఒక కౌంటర్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ కౌంటర్ ఎందుకంటే ప్రత్యేకంగా ఎవరికైతే రేషన్ కార్డు లేదో వాళ్ళు కూడా ఈ ఫామ్ ఫిల్ చేసి పైన మాకు న్యూ రేషన్ కార్డ్ అని రాసేసి వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరి ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే కూడా ఆ ప్రత్యేక కౌంటర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ కౌంటర్లో కూడా మీరు ఈ దరఖాస్తులు అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మీకు ఈ ఫామ్ ఫిలప్ చేయడంలో ఏమైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్ రూపంలో మీ కామెంట్ని తెలియజేయండి. మేము దానికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.